నాకు మాత్రం ఏమనిపించింది అంటే ఒక వీడియో చూసిన తర్వాత ఈ ప్రేమిస్తే సినిమాలో భరత్ అవుతాడు చూడు పిచ్చోడు కదా. సో అంటే ఫస్ట్ అట్లయింది, సెకండ్ అట్లయింది. వర్ష నిజంగా కాదనుంటే నీ పరిస్థితి అదే కదా. ఆల్రెడీ 10th మళ్ళీ అదే సరే అలాంటి వీడియో కూడా చేశాను నేను అందుకే చెప్తున్నా, ఆ వీడియో నేను చూసినా. అందుకే అంటున్నా, ఒకవేళ వర్ష కాదంటే నువ్వు అట్లా అయిపోతుండదా. మరి ఇంక ఈసారి మనకి ఇంకే ఆప్షన్ లేదన్న బెటర్ అసలు. మరి ఇంకా అయితే ఉండలేం. ఇంకా రెండిట్ల నుంచి ఒకప్పుడు మా ఫ్రెండ్స్కి లెక్చర్లు ఇచ్చేవాడిని. ఎవరైనా చనిపోతున్నారు, నాకు ఇలా అనిపిస్తుంది, కోసేసుకుంటారు. లవర్తో మాట్లాడేది పక్క వచ్చి కోసేసుకోవడం. ఒరే ఏట్రీ పిచ్చి అసలు ఎలాగేస్తున్నారు, ఒరే లవర్ కోసం ఎలాగట్టచ్చే అనేవాడిని. వాళ్ళ పెయిన్ మనకు తెలియదు, మనం చెప్పడం వరకే. వాళ్ళు ఎంత సఫర్ అవుతుందో మనకు తెలియదు, మాట్లాడేస్తాం. కానీ అప్పుడు ఫస్ట్ టైం నేను ఫీల్ అయ్యాను అనమాట. ఏమో నేను 2-3కి ఇలా చెప్పాను సోయింగ్గా, ఆ పెయిన్ మనం భరిస్తే మనకు తెలుస్తుంది. ముందు సలహాలు మాత్రం అందరికి ఇచ్చేస్తాం, మోటివేషన్ డైలాగులు. ఆ ప్రాబ్లం అందాక వస్తాయని మనకు తెలుస్తుంది, వాళ్ళు అంతలా సఫర్ అవుతుంది, ఎంత డిప్రెషన్ ఫీల్ అవుతున్నారని ఆ రోజు తెలిసింది నాకు ఆ విషయం. ఓకే, అయితే వర్ష నువ్వు చెప్పు, అంటే ఏం చదువుకున్నావు అసలు? అంటే ప్రీవియస్ ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయి? అంటే నేను ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చిన్న చిన్న ఇష్యూస్ వల్ల నేను మానేయాల్సి వచ్చింది. ఓకే, అంటే ఫ్యామిలీ ఇష్యూస్ లేకుంటే? ఫ్యామిలీ ఇష్యూస్. తర్వాత ప్రపోజల్ అంటే వచ్చాయి, నాకు పాస్ట్ ఉంది. తర్వాత దాని నుంచి వచ్చేసాను ఇంకా బయటికి, ఇంకా సెట్ అవ్వదు అనుకుని తర్వాత ఇస్తున్నాడు. డన్. ఓకే, అంటే పాస్ట్ ఉన్నా ఏమున్నా మీరు ఇద్దరు అండర్స్టాండింగ్ ఉండి మాట్లాడుకుంటే మీరు కొత్త లైఫ్ స్టార్ట్ చేశారు. ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా ఉండాలి, నిజం చెప్తున్నా. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పేరెంట్స్ ఫస్ట్ వద్దనుకున్నారా, డైరెక్ట్ ఒప్పేసుకున్నారా? నిజం చెప్పండి మీరు, నాకు ఎందుకు అబద్ధం చెప్పినట్టు అనిపించింది. అంటే మా ఇంట్లో వద్దు అని చెప్పలేదు కానీ ఆలోచించారు, ఏమనలేదు. ఫస్ట్ లైట్ తీసుకున్నారు అనమాట, నార్మల్గానే. సర్లే కామన్ కదా అని లైట్ తీసుకున్నారు, కానీ నో అని చెప్పలే, ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నారు. తర్వాత నేనే అప్పుడప్పుడు గుర్తొచ్చిన ప్రతిసారి ఫోన్ చేసి చెప్పేది. తర్వాత ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా నేను చెప్పాను. సరే అప్పుడు మా అమ్మని తీసుకొచ్చాను వీళ్ళింటికి, తీసుకొచ్చి మాట్లాడించి అన్నీ అప్పుడు మా అమ్మ కొంచెం రిలీజ్ అయింది. ఓకే మంచోళ్ళు, పర్లేదు, బాగా మాట్లాడుతున్నారు, మమ్మీ మంచిగా ఉంటుంది అక్కడ అని మా అమ్మకి చిన్న హోప్ వచ్చింది. ఓకే, అంటే తిను పాస్ట్ చెప్పినప్పుడు ఫీలింగ్ ఏముండే, నిజం చెప్పు. నా నేనైతే ఇప్పటికైనా అప్పటికే ఒకటే చెప్పాను, ఏంటంటే పాస్ట్ ఎవరికైనా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుందో బాధపడే వాళ్ళకే తెలుసు, నీకు ఉంటుంది నాకు ఉంటుంది. పాస్ట్ ఈజ్ పాస్ట్, దాన్ని వదిలే, ప్రెజెంట్ మన ఇద్దరు ఎలా ఉన్నా చూసుకుందాం, కానీ మన ఇద్దరం ఇలా ఉన్నప్పుడు పాస్ట్ కోసం ప్రెజెంట్ ఇప్పుడు మనకు వద్దు అని చెప్పాను. ఓకే, అలా అని చెప్పి తన పాస్ట్ నీకు చెప్పినప్పుడు నీకేమనిపించింది? తన పాస్ట్ చెప్పిన దగ్గర నా పాస్ట్ పెద్ద విషయం ఏమి అనిపించలేదు అన్న. ఓకే, పెద్దదేం అనిపించలేదు నాకు. మనకి ఇంత ఘోరమైన పాస్ట్ తన పాస్ట్ పెద్దదేం కాదనిపించింది నాకు.